బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉగ్ర కుట్రలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్మూ కాశ్మీర్లో 2, ఉత్తరప్రదేశ్లో 1ని అరెస్ట్ చేశారు. జమ్మూలో అరెస్ట్ అయిన 2 నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇటు హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రకు పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్లో 1, విజయనగరంలో 1ని అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో 2ని అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ ఆదేశాలతో హైదరాబాద్లో బ్లాస్టింగ్ కు యత్నించినట్లు తెలుస్తోంది. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్ర లింకులపైన ఎన్ఐఏ ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు పన్నిన ఉగ్ర కుట్రను ఎన్ఐఏ పోలీసులు ఛేదించడం జరిగింది. కొంతమందిని అదుపులో కూడా తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సునీల్ మనకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా గోపి మనం చూస్తూ ఉన్నాము, హైదరాబాద్లో పహల్గాం దాడి తరువాత హైదరాబాద్ కాదు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి హై అలర్ట్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు ఏ విధంగా చూడాలంటారు? ఇంకా వీరి నుంచి సమాచారం సేకరించిన తర్వాత ఇలాంటి అరెస్టులు మరింత పెరిగే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? రైట్ సంధ్య, దేశవ్యాప్తంగా కూడా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదంతో ఉన్న లింకులున్న వ్యక్తులపైన కూడా ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు పూర్తిగా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పటికే యూట్యూబర్, హర్యానా నుంచి యూట్యూబర్ను అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ తోటి ఎవరెవరు సంబంధాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యాపారి, ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన మసాలాలు, బట్టల వ్యాపారం పేరుతోటి పాకిస్తాన్కి అనేక సార్లు వచ్చి వెళ్తూ భారత్లో ఉండే కీలక సమాచారాన్ని కూడా ఐఎస్ఐ ఏజెంట్లతోటి పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో ఇంకా నిఘా వర్గాల సోదా అయితే కొనసాగుతుంది. ఇటు ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ఉగ్రవాదులు ఇంకా అక్కడ నక్కి ఉండొచ్చు అన్న సమాచారం మేరకైతే కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇంకా 2ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆ 2 వద్ద నుంచి కూడా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. హ్యాండ్ గ్రానైట్స్ను, అదేవిధంగా లైవ్ బుల్లెట్స్ను, 2 తుపాకులను, ఇతర మందుగుండి సామాగ్రిని కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయన్న ఎన్ఐఏ సమాచారం మేరకు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా అయినా ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ ద్వారా దాడులకు పాల్పడొచ్చన్న సమాచారం మేరకు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం జరిగినాయి. అందులో భాగంగానే ఇటు ఉత్తరప్రదేశ్లోను, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా 2 ఉగ్రవాదులను పట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వీరి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఇటు ఏటీఎస్, ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పూర్తిగా నిమగ్నమైంది. అతను ఏ విధంగా వెళ్ళి వచ్చేవాడు, వ్యాపారం పేరు మీద ఐఎస్ఐ ఏజెంట్లను ఎక్కడ కలిసేవాడు, వారికి ఎటువంటి సమాచారాన్ని సేకరించారు, వారికి ఎటువంటి సమాచారాన్ని అందజేశాడన్న దానిపైన కూడా ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు అయితే ఇంకా ఆ విచారణ కొనసాగిస్తున్నారు. కేవలం మసాలాలు, బట్టల వ్యాపారాల పేరు మీద ఆయన అనేక సార్లు అక్రమంగా పాకిస్తాన్కి వెళ్ళి రావడం కూడా గుర్తించినట్టు జరిగింది. ప్రస్తుతం అతనికి సంబంధించిన సెల్ ఫోన్ను, కాల్ డేటాను కూడా పూర్తిగా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. వారి వద్ద నుంచి ఇటు వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ను యూజ్ చేసి ఆయన ఐఎస్ఐ ఏజెంట్లకు సమాచారం ఇచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఏటీఎస్ అధికారులు అయితే ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మరొక వైపు కేంద్ర భద్రతా బలగాలు కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంగా ప్రస్తుతం ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే 2 ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను 2ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా కీలక సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. అయితే ముఖ్యంగా బార్డర్ నుంచి అక్రమంగా ఏ విధంగా లోపలికి భారత్ భూభాగంలోకి వస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారన్న దానిపైన ప్రస్తుతం ఆ కేంద్ర నిఘా బృందం అయితే వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. దాంతో భాగంగానే ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాద సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వ్యక్తులు కావచ్చు, వీటిపైన కూడా ప్రస్తుతం నిఘా కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ప్రస్తుతం ఇంకా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ, అన్ని సెక్టార్లో కూడా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా నిఘా వర్గాలంతా కూడా అప్రమత్తంగా అయ్యాయి. ఎప్పటికప్పుడు
కాల్ డేటాస్ను అదేవిధంగా ఇతర మాధ్యమాల ద్వారా అంటే ఇంటర్నెట్ కాలింగ్ కావచ్చు, శాటిలైట్ కాలింగ్ కావచ్చు, వీటిపైన కూడా నిఘా కొనసాగుతుంది. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి సోషల్ మీడియా కంటెంట్ పెడుతున్నారు, యూట్యూబర్స్ కావచ్చు లేదా ఇతర రీల్స్ పెట్టే వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లాంటి, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా పైన కూడా ప్రస్తుతం కేంద్ర నిఘా సంస్థలు నిఘా పెట్టడం జరిగినాయి. పాకిస్తాన్ నుంచి సమాచారం తీసుకురావడం కానీ లేదా పాకిస్తాన్కి తరచుగా వెళ్ళి వస్తున్న వారిపైన కూడా ప్రస్తుతం నిఘా వర్గాలు అయితే ఒక కన్నేసి ఉంచాయని చెప్పుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా కూడా స్లీపర్ సెల్స్ ని పూర్తిగా తుదముట్టించేంత కూడా ఈ యొక్క ఆపరేషన్స్ కొనసాగుతాయి అనేది కూడా కొంత అన్అఫీషియల్ గా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మాత్రం ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించే పరిస్థితి ఉంది. ఏమన్నా కనెక్షన్ ఉందా, ఆ దిశగా ఏమన్నా ఇంట్రాగేషన్ జరిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళందరూ మూలాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ ఇంటర్ కనెక్షన్ అనేది ఎంతవరకు ఉండొచ్చు? రైట్, ఐఎస్ఐ ఏదైతే సంస్థ ఉందో భారత్లో కొంతమంది వ్యక్తులను ఆకర్షించడము, వారి వద్ద నుంచి భారత్లో ఉన్న సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా ఈ యొక్క ఐఎస్ఐ ఏజెంట్స్ పనిచేస్తున్న నేపథ్యంలో వారి నుంచి ఎవరికి సంబంధాలు ఉన్నాయి అనేది కూడా ప్రస్తుతం అయితే నిఘా వర్గాలు అయితే దానిపైనే దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్ మల్హోత్రా అరెస్ట్ తర్వాత అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే భారతదేశంలో ఒక కీలక ఓపెనింగ్ కావచ్చు, హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ టైంలో కూడా ఆమె యూట్యూబ్ చేయడము, వందే భారత్ ఎక్స్ప్రెస్ అంతా కూడా ఆమె తన యూట్యూబ్ ద్వారా ఎక్స్ప్లోర్ చేయడము, ఇటువంటి విజువల్స్ అన్నింటినీ కూడా పాకిస్తాన్కు చేరవేసే దిశగానే ఆమె యూట్యూబ్ వర్క్ అయితే చేయడం జరిగింది. దానిపైన కూడా ప్రస్తుతం నిఘా ఇంకా కొనసాగుతుంది. ఆమె విచారణ అయితే కొనసాగుతుంది. అయితే కేవలం యూట్యూబర్సే కాదు, ఐఎస్ఐ ఏజెంట్స్ తోటి సంబంధాలు ఉన్న వ్యక్తులు పాకిస్తాన్కి తరచుగా వెళ్ళి రావడం కావచ్చు, ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కి సంబంధం ఉండి అక్కడి నుంచి భారత్కి ఎవరైనా సమాచారాన్ని చేరవేస్తున్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అదేవిధంగా నిఘా సంస్థలు అనలైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా దేశంలో ఎటువంటి స్లీపర్ సెల్స్ ఉండకుండా చేసే దిశగా ప్రస్తుతం అయితే ఇటు నిఘా సంస్థలు అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కేవలం భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చేవారే కాదు, పాకిస్తాన్ తోటి ఇతర దేశాలకు టచ్లో ఉండి వారికి కామన్గా ఇండియాలో ఉన్న ఈ యొక్క లిస్టు, సోషల్ మీడియాలో కామన్ ఫ్రెండ్స్ లిస్టును కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఈ యొక్క నిఘా సంస్థలు కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అనేది మాత్రం కేంద్ర నిఘా వర్గాలు అయితే చెప్తున్నాయి. సంధ్య. రైట్ గోపి, ఇక మరోవైపు హైదరాబాద్ లో కూడా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఒకరిని, విజయనగరంలో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా తెలంగాణ అదేవిధంగా ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో వీరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, పేలుళ్ల కుట్రకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి ఈ సమాచారం మేరకు ఎక్కడికక్కడ ఉగ్రవాద ముఖాలపై కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు మనం జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, హర్యానాలో కావచ్చు పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా హైదరాబాద్ చెందినటువంటి మహమ్మద్ సిరాజ్ తో పాటు అదేవిధంగా విజయనగరం చెందినటువంటి సిరాజ్, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి సయ్యద్ సమీర్ ఇద్దరిని కూడా అటు జాయింట్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో వీరిని అదుపులో తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా హైదరాబాద్ లో అంటే ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని ముఖాలు, దాని ఆనవాళ్లు మాత్రం హైదరాబాద్ లో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మనం గతంలో దిల్షుక్ నగర్ బ్లాస్ట్ చూసాం, గోకుల్ చాట్ బ్లాస్ట్ కావచ్చు, అదేవిధంగా అనేక బ్లాస్ట్లు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఉగ్రవాదులు మొత్తం కూడా హైదరాబాద్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కుట్రకు అంటే పేలుళ్ల కుట్రకు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకున్నారు. వీరిద్దరు కూడా విజయనగరం ఒక స్టూడెంట్ అయితేను గ్రూప్ 2 కోసం హైదరాబాద్ వచ్చాడు సిరాజ్ అనేటువంటి వ్యక్తి. దీంతో పాటు మరోవైపు సమీర్ అనే వ్యక్తి ఇద్దరు కూడా హైదరాబాద్ లో పరిచయం అయ్యారు. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినటువంటి సిరాజ్ ఇంట్లో మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా వీరందరూ కూడా పేలులకు సంబంధించినటువంటి పొటాషియం, సల్ఫర్ వీటన్నిటికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా తీసుకొని ఆ పేలులో ఈ నెల 21, 22 రిహార్సల్స్ కూడా చేయాలని పక్కా ప్లాన్ కూడా వేసుకున్నారు. ఈ లోపే తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యేకంగా వారిద్దరిని కూడా అదుపులో తీసుకుంటుంది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా సమీర్ ని కూడా తీసుకెళ్లి విజయనగరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మనం చూసాం హర్యానా యూట్యూబర్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆమె తరహాలోనే సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షితులుగా ఉగ్రవాద అంటే ఆల్ ఖైదా ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాటికి ఆకర్షితులైనటువంటి వారందరినీ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వారందరినీ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా
ట్విట్టర్ ద్వారా వారందరినీ కూడా ఆకర్షింపబడి వారికి మెసేజ్ చేయడం, వారికి చాటింగ్ చేయడం, వారితో సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక అకౌంట్స్ ని ఓపెన్ చేయించుకోవడం, ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా కూడా ఒక పేర్లు మొత్తం దేశంలో పూర్తిగా విచ్ఛిన్నం చేసే దిశ, అంటే పెళ్లిలో పెద్ద ఎత్తున పెళ్లిలకు పాల్పడే దిశగా వీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం, వీరితో సౌదీ అరేబియా, పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు వీరితో టచ్ లో ఉన్నారు. కేవలం సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే వారికి అన్ని సమాచారాలు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందినటువంటి సమీర్ కావచ్చు, హైదరాబాద్ విజయనగరం చెందినటువంటి సిరాజ్ కావచ్చు, ఇద్దరిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు కూడా అప్రమత్తం చేయడం, అన్ని రాష్ట్రాలకు అలర్ట్ కూడా ప్రకటించడం. ఎందుకంటే పాల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ భారత్ ఆర్మీ అధికారులు తలపెట్టారు. భారత్ తలపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో ఇక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ ని మరొకసారి పునరావృతం చేసి ఎక్కడెక్కడ బ్లాస్ట్ చేయాలనే పన్నాగం ఐఎస్ఐ తీవ్రవాదులు చేస్తున్నట్లు కొంత నిఘా వర్గాలు కూడా రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా బాంబే, ఢిల్లీ ఇలా ముఖ్యమైనటువంటి పట్టణాలకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎక్కడైతే స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అని తెలుస్తున్న నేపథ్యంలో వారి అందరినీ కూడా ఎక్కడెక్కడ కట్టడి చేసే ప్రయత్నం అయితే అటు తెలంగాణ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇద్దరిని మాత్రం వాళ్ళతో తీసుకుని వీరితో ఇంకా ఎవరెవరు టచ్ లో ఉన్నారనుకో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఓకే, రైట్ సునీల్. అది ఆపరేషన్ సింధూర్ తో బోర్డర్ లో పాకిస్తాన్ తో ఫైట్ చేసినటువంటి భారత్ ఇప్పుడు భారత్ లోపల ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ టార్గెట్ గా మొత్తం అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే విజయనగరంలో పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశారు, హైదరాబాద్ లో బ్లాస్టింగ్లకు ప్లాన్ చేశారు అనేటువంటి నేపథ్యంలో వారిని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరం వెళ్దాం. విజయనగరం నుంచి మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. సో నాయుడు, విజయనగరంలో ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన పర్చేస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రెసెంట్ విజయనగరం అంతా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి ద్వారా ఎలాంటి సమాచారాన్ని రాబట్టే ఆస్కారం కనిపిస్తోంది? సంజయ్, విజయనగరం జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడే పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఉగ్రవాద ప్రేరేపిత కేసు సంబంధించి ఇక్కడ ఒక వ్యక్తి, అలాగే హైదరాబాద్ చెందిన వ్యక్తి అరెస్ట్ కావడం పట్ల అయితే ఒక్కసారిగా అయితే కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. విజయనగరం పట్టణంలో చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ అనే యువకుడిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దీంతో పాటు హైదరాబాద్ చెందిన సయ్యద్ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరినంతా రహస్య ప్రాంతాన్ని విచారించి కోర్టుకు తీసుకున్న తర్వాత 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. అయితే వీరితో పాటు ఇంకెవరైనా విజయనగరం టౌన్ సంబంధించి ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళు ముఠాలు ఇంకెవరు ఉన్నారా దానికి కూడా పోలీసులు అయితే ముమ్మరంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ఐఏ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ పోలీసులు కూడా ఈ కేసుపై అయితే తీవ్రంగా దృష్టి పెట్టారు. అలాగే ఈ పేలులకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ పట్టుకోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. విజయనగరంలో ఉగ్ర మూలాలు వెలుగు చూడడం వల్ల అయితే ఇక్కడైతే స్థానిక ప్రజలు అయితే తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం తెల్లరక ముందే ఇలా ఉగ్ర సానుభూతి పనులు మన విజయనగరం పట్టణంలో అరెస్టుకారం అయితే ఇక్కడైతే తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అయితే ఇంకా దీని వెనక ఎవరున్నారు, పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయా లేదని దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సిరాజ్ తో పాటు మరికొంత మందిపై కూడా నిఘా ఉంచారు. దీనిపై అయితే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సంజయ్, రైట్ నాయుడు.